2026 ఐసీసీ టీ20 ప్రపంచ కప్ గ్రూప్ దశను టీమిండియా అజేయంగా ముగించింది. అహ్మదాబాద్లోని నరేంద్ర మోడీ స్టేడియం వేదికగా జరిగిన చివరి గ్రూప్ మ్యాచ్లో నెదర్లాండ్స్ పై భారత్ 17 పరుగుల తేడాతో గెలుపొందింది. ఈ విషయంతో టీమిండియా గ్రూప్ స్టేజ్ లో ఒక్క ఓటమి కూడా లేకుండా సూపర్ 8 రౌండ్ కు దూసుకెళ్లింది. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియాకు ఆరంభంలోనే ఎదురుదెబ్బ తగిలింది. స్టార్ ఓపెనర్ అభిషేక్ శర్మ తన వైఫల్యాల పరంపరను కొనసాగిస్తూ వరుసగా మూడో మ్యాచ్ లోనూ డకౌట్ అయ్యారు. మరో ఓపెనర్ ఇషాన్ కిషన్ కూడా అనూహ్యంగా బౌల్డ్ అయ్యారు. ఈ దశలోనే కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ 34 పరుగులు చేసి, తిలక్ వర్మ 31 పరుగులు చేసి ఇన్నింగ్స్ ను ముందుకు నడిపించారు. తిలక్ అవుట్ అయిన తర్వాత క్రీజ్ లోకి వచ్చిన శివం దూబే మొదట్లో ఆచితూచి ఆడి ఆ తర్వాత గేర్ మార్చి నెదర్లాండ్స్ బౌలర్లపై విరుచుకుపడ్డారు. కేవలం 25 బంతుల్లోనే తన అర్ధశతకాన్ని పూర్తి చేసుకున్నాడు. మొత్తం 31 బంతులు ఎదుర్కొని 4 ఫోర్లు 6 సిక్సర్లతో 66 పరుగులు చేసి జట్టుకు భారీ స్కోరు అందించడంలో కీలక పాత్ర పోషించాడు. చివర్లో హార్దిక్ పాండ్యా కూడా సిక్సర్లతో మెరుపులు మెరిపించాడు. నిర్ణీత 20 ఓవర్లలో భారత్ 6 వికెట్ల నష్టానికి 193 పరుగులు చేసింది. 194 పరుగుల మధ్య ఛేదనకు దిగిన నెదర్లాండ్స్ విజయం కోసం చివరి వరకు పోరాడింది. నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 176 పరుగులు చేసి 17 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. భారత బౌలింగ్ విభాగం ఈ మ్యాచ్ ను ఒక ప్రాక్టీస్ మ్యాచ్ గా ఉపయోగించుకుంటుంది. బౌలర్లను మార్చి ఉపయోగించుకోవడం వల్ల మ్యాచ్ చివరి వరకు వెళ్లింది. భారత బౌలర్లలో వరుణ్ చక్రవర్తి 3 వికెట్లు తీయగా శివం దూబే 2 వికెట్లు సాధించాడు. జస్ప్రీత్ బుమ్రా 1 వికెట్ పడగొట్టాడు. అయితే ఈ మ్యాచ్ లో టీమిండియాకు కొన్ని లోపాలు కనిపించాయి. ఓపెనర్లు ఇద్దరు త్వరగా పెవిలియన్ చేరడం ఆందోళన కలిగించింది. అక్షర్ పటేల్ ను పక్కన పెట్టి జట్టులోకి తీసుకున్న వాషింగ్టన్ సుందర్ 1 వికెట్ కూడా తీయకుండా 4 ఓవర్లలో 36 పరుగులు చేశాడు. హార్దిక్ పాండ్యా 3 ఓవర్లలో 40 పరుగులు ఇచ్చాడు. శివం దూబే 2 వికెట్లను తీసినప్పటికీ 3 ఓవర్లలో 35 పరుగులతో 11.67 ఎకానమీతో బౌలింగ్ చేశాడు. సుమారు 3 క్యాచ్లు కూడా డ్రాప్ అయ్యాయి. ఇలాంటి చిన్న జట్టుపైనే ఈ గణాంకాలు ఉంటే సూపర్ 8 లో దక్షిణాఫ్రికాతో తలపడనున్న మ్యాచ్ ఎలా ఉంటుందో చూడాలి. టీమిండియా సూపర్ 8 కు ముందు ఈ లోపాలను సరిదిద్దుకోవాల్సిన అవసరం ఉందని క్రికెట్ నిపుణులు అంటున్నారు.